వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. దేశవ్యాప్తంగా ఎన్నో రాజకీయ పరిణామాలన్నీ కూడా మారుతూ ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కొన్ని రాజకీయ పరిణామాలు కూడా పూర్తిగా మారుతూ ఉన్నాయి. సో కొన్ని యూత్ వల్ల వస్తూ ఉంటుంటే కొన్ని రాజకీయ నాయకుల దగ్గర నుంచి కూడా ఇలాంటి రాజకీయ పరిణామాలు మారుతూ కొంత దేశంలో మార్పులు చోర్పులు చోటు చేసుకుంటున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు జరిగిన యొక్క సిజేపీ పార్టీ తరపు నుంచి జరిగిన నిరవధిక నిరాహార దీక్ష నుంచి విజయం సాధించారు. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా వీళ్ళు చేశారు. ఇక మరొక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే కేంద్ర మంత్రి పదవికి రవనీత్ సింగ్ రాజీనామా చేశారంటూ కూడా వార్తలు చక్కలు కొడతా ఉన్నాయి. అసలు ఎందుకు రవనీత్ సింగ్ రాజీనామా చేయాల్సిందనేది ఒకసారి మనం క్లారిటీగా చూద్దాం. అయితే పంజాబ్ బీజేపీ నాయకుడు రణ్వీత్ సింగ్ బిట్టు కేంద్ర రైల్వే ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా అయిన తన పదవికి నిన్న శుక్రవారం నాడున రాజీనామా చేయడం జరిగింది. సో దీన్ని వెంటనే కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించినట్లు తెలుస్తుంది. అయితే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి కేంద్ర ప్రభుత్వంకి ఇప్పుడు రాజీనామా ఆయన ఒక మంత్రి పదవిలోనే అంటే 2024లోనే ఆయన మంత్రి పదవిని పొందారు. సో వెంటనే అంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడు చూసుకున్నట్లయితే గత 2 సంవత్సరాలే పూర్తయింది. 2 సంవత్సరాలకే పదవి రాజీనామా చేయడానికి ఏంటి అనేది రీజన్ ఒకసారి మనం చూద్దాం. అయితే పంజాబ్ బీజేపీ నాయకుడు రణ్వీత్ సింగ్ బిట్టు కేంద్ర రైల్వే ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఆయన పదవికి రాజీనామా శుక్రవారం చేసినట్లు కూడా మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రవనీత్ సింగ్ రాజీనామాకు తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆమోదించినట్లు తెలుస్తుంది. అంటే దీని అంతటికి ప్రధాన కారణము ప్రధాని మోదీ అన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఆయన సిఫార్సు మేరకు మాత్రమే ఈయన ఈ యొక్క రకంగా రాజీనామా చేశారన్నట్లు తెలుస్తోంది. ద్రౌపది ముర్ము రవనీత్ సింగ్ రాజీనామాను కూడా తక్షణమే అమల్లోకి వచ్చేలా కూడా ఆమోదించినట్లు యాక్సెప్ట్ చేసినట్లు కూడా ఇక్కడ తెలుస్తుంది. అయితే దీని అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఉన్నట్టుండి సడన్గా దేశంలో బీజేపీ మీద ఇంత వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు ఎందుకు ఈ యొక్క రవనీత్ సింగ్ రాజీనామా చేయాల్సి వచ్చింది, ఎందుకు అనేది ఒకసారి క్లారిటీగా చూద్దాం. 2024లోనే ఈ యొక్క నుంచి కూడా ఈ యొక్క రవనీత్ సింగ్ మొత్తం మీద మంత్రిమండలిలో అయితే ఆయన కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఏడాది అంటే ఇప్పుడు 2027 సంవత్సరంలో పంజాబ్లో రాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలోనే ఆయన ఈ యొక్క పదవికి రాజీనామా చేశాడు. అసెంబ్లీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడానికే ఆయన తన కేంద్ర పదవిని వీడినట్లు కూడా ఇప్పుడు ఈ యొక్క రవనీత్ సింగ్ ఉన్నట్టుండి తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం వెనుక ఇదే రీజన్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో అంటే పూర్తిగా రాష్ట్ర స్థాయి రాజకీయాల మీద బీజేపీని అక్కడ బలోపేతం చేసే విధంగా అక్కడ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే అక్కడ రవనీత్ సింగ్ మొత్తం మీద తన పదవికి రాజీనామా చేశారన్నట్లు తెలుస్తుంది. సో అంటే ఎప్పుడైనా కేంద్ర మంత్రి పదవి వస్తే ఎవరు కూడా దాన్ని వదులుకోరు. సో ఎప్పుడు వస్తుందా అనేది కూడా దేశవ్యాప్తంగా చక్రం తిప్పడానికి కూడా రాజకీయ నాయకులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది ఈయన మంత్రి పదవిని ఈ యొక్క మంత్రి పదవిని వదులుకున్నారు అంటే రాష్ట్రంలో ఆయన చక్రం తిప్పాలని, అదేవిధంగా బీజేపీకి ఇప్పుడు పంజాబ్లో రేపు ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి కావాలి కాబట్టి ఇదంతా కూడా జరిగింది అన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో చూద్దాం దీని మీద కేంద్ర ప్రభుత్వం అయితే పూర్తిగా ఒక క్లారిటీ అయితేనే ఉంది. సో పంజాబ్లో మరి 2026 మొత్తం మీద అయిపోతుంది. 2027లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పంజాబ్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది మనం చూడాలి. సో అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా చేపట్టిన అంటే ఇప్పుడు రణ్వీత్ సింగ్ని రాజీనామా చేయించింది కాబట్టి అంటే ఈ యొక్క ఫలితాలు అదేవిధంగా ఈయన తరపు నుంచి వేస్తున్న ప్లాన్స్ అన్నీ కూడా అక్కడ వర్కౌట్ అవుతాయా లేదా అని వేచి చూడాలి. కెమెరామెన్ సన్నీతో ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.